వెపన్స్. పీఓకే నుంచి పాకిస్తాన్ నుంచి మనకి వచ్చేవి ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఆ వ్యాపారాలు చేసుకుందాం, కిస్మిస్లు తింటూ బాదం పప్పులు తింటూ ఆ వ్యాపారం చేసుకుందాం, న్యూక్లియర్ మిసైల్స్ గురించి మా వ్యాపారం మాత్రం అంటే ఆ వ్యాపారం తాను మాత్రమే చేస్తానని చెప్పాలనే సార్ ట్రంప్ ఉద్దేశం. నేనే చేస్తాను, నేనే మీ మధ్య విభేదాలు సృష్టిస్తాను, నేనే మీకు తుపాకులు అమ్ముతాను, మీరు నా ఆధ్వర్యంలోనే మీరు యుద్ధాలు చేసుకోవాలి, నేను చెప్పినట్టు యుద్ధాలు చేసుకోవాలి. ఈజ్ ఇట్ ద మెసేజ్ హీ వాంట్స్ టు కన్వే సార్? అంటే ఒక విధంగా మీరు అన్నారు తర్వాత కాళిదాస్ సార్ కూడా అన్నారు. అమెరికా ఇస్ క్యాపిటలిస్ట్ కంట్రీ అండి. అమెరికా దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? వాళ్ళ మా ప్రపంచంలో నేను ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పాను. ప్రపంచంలో ఉన్న 95% ప్రాబ్లమ్స్ అమెరికా క్రియేట్ చేసినవే. వాళ్ళు పాలు పోసినవే, దాని తర్వాత వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకున్నవే. మిడిల్ ఈస్ట్ లో చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు చూడండి, దాని తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, బిజినెస్ ఏవి చూడండి, అన్ని అమెరికన్ ఫర్మ్స్ ఉంటాయి మీకు మోస్ట్లీ. సో ఒకటి అమెరికన్ ఫర్మ్స్ ఉంటాయి, రెండు రిలీఫ్ వర్క్ అని వాళ్ళ మత ప్రచారకులు పెట్టుకుంటారు వాళ్ళు. అంతకన్నా వాళ్ళు చేసేదే ఉండదు. అండ్ దాంతో మనీ ఫనల్ చేస్తారు, బిజినెస్ క్రియేట్ చేసుకుంటారు. సో అమెరికా ఇస్ అ క్యాపిటలిస్ట్ కంట్రీ. అమెరికా ఇట్లా అనడంలో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు నాకు. నంబర్ వన్, ట్రంప్ అన్నాడు, అది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు. ఏంటంటే వాళ్ళు దేశీ పాకిస్తాన్ ఇస్ అ పొటెన్షియల్ మార్కెట్ ఎంట్రన్స్ టువర్డ్స్ మిడిల్ ఈస్ట్ అండ్ టువర్డ్స్ ఇండియా. సో ఏంటంటే ఇరాన్తో అటువైపు సంబంధాలు బాగాలేవు, ఇరాక్తో సంబంధాలు బాగాలేవు. సో ఆఫ్ఘనిస్తాన్ చెల్లిపోయినప్పటి నుంచి సంబంధాలు బాగాలేవు. ఆఫ్ఘనిస్తాన్ కూడా మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు, ఎటు కాకుండా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఎక్స్పోజ్ చేసి వెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా కోపం ఉంది. సో వాళ్ళకి మిడిల్ ఈస్ట్ కి విండో ఎవరు? పాకిస్తాన్. సో పాకిస్తాన్ తోటి రిలేషన్ పాడు చేసుకోలేదు. అట్లనే ఇండియాని చెక్ లో ఉంచాలంటే కూడా పాకిస్తానే కావాలి. రేపు పొద్దున ఇండియా వాళ్ళకన్నా పెద్దగా పెరిగిపోతుందంటే ఇండియాని చెక్ లో ఉంచడానికి కూడా వాళ్ళకి పాకిస్తానే కావాలి. ఇన్నాళ్ళు వాళ్ళు చేసింది కూడా అది. ఇప్పుడు ఏదో వచ్చి మన ప్రధానమంత్రి కొంచెం ఎఫర్ట్ పెట్టి యూఎస్ తో రిలేషన్స్ బాగు చేశారు. కానీ లేకపోతే మీరు జో బైడెన్ ని చూడండి, జో బైడెన్ ఓపెన్ గా హీస్ టు ఫేవర్ పాకిస్తాన్. అది డెమోక్రాట్స్ కి జనరల్ గా ఉన్న పాలసీనే, అది పాకిస్తాన్ ఫేవర్ చేసే పాలసీ. సో అలాంటిది ఏంటంటే, సో పాకిస్తాన్కి వాళ్ళు పైసలు ఇస్తారు, పాకిస్తాన్కి వాళ్ళు బిజినెస్ ఇస్తారని చాలా నార్మల్. ఇది రెండో కథనం మీరు అన్న మ్యాక్సా టెక్నాలజీస్, ఐఎమ్ ఆల్సో అవేర్ ఆఫ్ దట్ స్టోరీ. అదే కాక ఇంకో కథనం ఏంటంటే, వాళ్ళు మోస్ట్ ఆఫ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ డంప్ ఈజ్ అమెరికన్ మేక్ అండ్ అమెరికన్ డంప్ అని కూడా అంటారు. ఒక ఇది ఉంది. సో పాకిస్తాన్ నాశనం అవ్వడము అమెరికాకే లాస్, చైనాకే లాస్. సో వాళ్ళు పాకిస్తాన్ నాశనం కానివ్వరు. మనకి ఎటువంటిది ఉంది, మనకి ఎటువంటి నష్టం ఉంది, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి పాకిస్తాన్ కి ఎఫెక్ట్ అయితే అనేది తర్వాత మనం ఆలోచించుకోవచ్చు. అంటే ఎస్, దట్ ఈస్ ఆల్సో వెరీ మేజర్ థింగ్. పాకిస్తాన్ కుప్పగొలితే మనకు కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కానీ దానివల్ల యుఎస్ఏకి, చైనాకి అయ్యే నష్టం ఇంకా ఎక్కువ. సో వాడు ఆ మాట అన్నం కరెక్టే, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాడు అన్నది కరెక్టే. కానీ మనం వీ షుడ్ స్టిక్ టు అవర్ స్టాండ్ అండి. అండ్ ఐ డోంట్ థింక్ మన గవర్నమెంట్ కూడా దాంతో కాంప్రమైజ్ అవ్వాలని నేను ఇప్పుడు అనుకోవట్లేదు. టెర్రర్ అండ్ టాక్స్ విల్ నాట్ గో టుగెదర్, వాటర్ అండ్ బ్లడ్ విల్ నాట్ ఫ్లో టుగెదర్. మరి మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, చాలా స్పష్టమైన మెసేజ్ మొన్న రాత్రి ఇచ్చారు. అంత స్పష్టమైన మెసేజ్ నాకు తెలివి వచ్చినప్పటి నుంచి మన ప్రధాని ఎవరు ఎటువంటి దేశానికి, ఎవరికి ప్రపంచ దేశాలకు ఇవ్వలేదండి. వెరీ స్ట్రాంగ్ మెసేజ్ అండ్ వెరీ క్లియర్ మెసేజ్ మోదీ గారు ఇచ్చారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ నేషన్ వితౌట్ ఎనీ పొలిటికల్ ఓవర్చర్స్. అంటే ఎక్కడ ఎటువంటి పాలిటిక్స్ లేకుండా క్లియర్ నేషనలిస్ట్ మెసేజ్ ఒకటి ఇచ్చారు పాకిస్తాన్కి. అంటే ఐ థింక్ వీ షుడ్ స్టిక్ టు దట్ స్టాండ్. అమెరికా అనడానికి కన్నా చేమంది మాట్లాడుకోండి రండి ఇదేదని, కానీ వాళ్ళు టెర్రర్ ఆపేంత దాకా మేము వాళ్ళతో మాట్లాడమన్న స్టాండ్ ఏదైతే మనం ఉందో వీ విల్ స్టిక్ టు ఇట్ అని నా ఉద్దేశం అండి. అండ్ వీ షుడ్ స్టిక్ టు ఇట్ ఆల్సో. చాలా మాట్లాడేసాము, అయిపోయింది. యూనో పార్లమెంట్ అటాక్ తర్వాత వాడిని పిలిచాము, వచ్చి ఇన్వెస్టిగేషన్ లో పాల్గొండని. 26/11 తర్వాత పిలిచాము, ఉరి తర్వాత పిలిచాము. ఏమన్నారు? వాళ్ళ స్పైస్ వచ్చి, వాళ్ళ ఐఎస్ఐ ఏజెంట్స్ వాళ్ళందరూ వచ్చి, ఏం లేదు దీనిలో మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, వాళ్ళు చేసుకున్నారు, మన తప్పేం లేదు అనేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చుకొని పక్క వెళ్ళిపోయారు. 26/11 ఇచ్చిన 70 డోసియర్స్, 70 డోసియర్లు ఇచ్చాము. 70 డోసియర్లో ఒక్క డోసియర్ని కూడా వాళ్ళు ఆనర్ చేయలేదు, ఒక్క డోసియర్ని కూడా యాక్షన్ తీసుకోలేదు.